ఏపీ లిక్కర్ కేసులో సిట్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ రద్దు చేయాలని సిట్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ నెల 6న ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేసిన సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని సిట్ హైకోర్టుకి తెలిపింది. రైట్ గా ఏపీ లిక్కర్ కేసులో సీటు పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ దీపిక. ఈరోజు చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ కేసులో ఏసీపీ కోర్టు మొత్తం ముగ్గురు నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6వ తేదీన లక్ష పూచీకట్టు ఇద్దరు హామీదారులతో వాళ్ళకి ముగ్గురికి కూడా బెయిల్ అనేది మంజూరు చేసింది. అయితే ఈ కేసు కీలక దశలో ఉన్నందున ఈ ముగ్గురు నిందితుల బెయిల్ కూడా తక్షణమే రద్దు చేయాలంటూ కూడా సిట్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మరికొద్ది సేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానంగా ఈ కేసులో చూసుకున్నట్లయితే ఈ బెయిల్ లభించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ఉన్నతాధికారులుగా గత ప్రభుత్వ హయాంలో పనిచేశారు. అదేవిధంగా బాలాజీ గోవిందప్ప చూసుకున్నట్లయితే కేశరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ అనేది మంజూరు చేసింది. మరోవైపు A4 నిందితుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డికి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అతనికి కూడా బెయిల్ అనేది మంజూరు చేసింది. తిరిగి ఈ నెల 11వ తేదీన మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు సాయంత్రం 5 గంటల లోపు కూడా చేరుకోవాలంటూ కూడా మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఛార్జ్ షీట్ కూడా సిట్ అయితే దాఖలు చేసింది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ కనుక మంజూరు చేసినట్లయితే ప్రధాన నిందితులు ఎవరైతే అధికారులుగా గతంలో పనిచేశారో వాళ్ళు ఈ కేసు పైన ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ ముగ్గురు కూడా ఏదైతే బెయిల్ మంజూరు చేసింది ఏసీపీ కోర్టు దాన్ని రద్దు చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టే వీళ్ళిద్దరూ కూడా 60 సంవత్సరాలు పైబడి రిటైర్ కూడా అయ్యారు. కాబట్టి వయసు రీత్యా వాళ్ళు ఎక్కడికి పారిపోము, తాము విచారణకి సహకరిస్తాము, ఎటువంటి ఒత్తిడి కూడా చేయబోమంటూ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఏసీపీ కోర్టు వాళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిట్ దీనికి సంబంధించి కూడా హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా మొత్తం 12 మంది నిందితులు కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు. వీరిలో కేశిరెడ్డి మొట్టమొదటి ముద్దాయిగా కూడా ఆయన ఉన్నారు. ఇతనే మొత్తం సూత్రధారి అనేది కూడా ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా సిట్టు సేకరించింది. వీటన్నిటిని కూడా 2 ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లను కూడా కోర్టుకి ఇప్పటికే అందజేసింది. అయితే వీళ్ళ ముగ్గురికి ఇప్పటికే చూసుకుని వీళ్ళ ముగ్గురికి ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో మరి మిగతా వాళ్ళు కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీళ్ళ ముగ్గురికే కనుక బెయిల్ లభించిన నేపథ్యంలో మిగతా వారికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనుక మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చినట్లయితే ఈ కేసు విచారణ ముందుకు సాగడనేది సిట్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ హైకోర్టు కనుక వీళ్ళు కనుక బెయిల్ కనుక రద్దు చేసినట్లయితే కనుక సిట్ తన దూకుడును మరింత పెంచే అవకాశం ఉంది. రైట్ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.